టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ జన్మదిన వేడుకలను నస్పూర్ పట్టణంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. విజిత్ రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విజిత్ రావు నడిపెల్లి ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆయన తండ్రి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గర్షె రామస్వామి, కుర్మిల్ల అన్నపూర్ణ, ఆకునూరి సంపత్, పోవాకు రమేష్, వెంగళ కుమారస్వామి, పెరుమాల జనార్దన్, అడ్లకొండ రవిగౌడ్, కుర్మిల్ల మోహన్, జాబ్రీ గౌస్, ముక్కెర వెంకటేష్, కాటం రాజు, దగ్గుల మధు, కందుల ప్రశాంత్, జక్కుల కుమార్, ఎండి రఫీక్ ఖాన్, నరేందర్ రెడ్డి, పెద్దపల్లి వెంకటేష్, సమ్మయ్య, బండారి తిరుపతి, సిద్ధం లింగయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన నాయకులు నడిపెల్లి విజిత్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పార్టీ శ్రేణులందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని, రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవుల్లో అలంకరించాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ యువ నాయకుడు గడ్డం వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో విలేజ్ శ్రీరాంపూర్లోని సాయి దృష్టి అందుల పాఠశాల వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులు, అంధ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిత్ రావు నడిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, వెంకటరెడ్డి, గడ్డం సుధాకర్, కుమారస్వామి, తొంగల రమేష్, సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, నరేష్, ప్రకాష్, శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు వంగ తిరుపతి, జక్కుల రాజేశం, తిరుమలరావు, రవిగౌడ్, కాటం రాజు, మధుకర్, రఫీక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విజిత్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఆధ్వర్యంలో దృష్టి సాయి అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి విజిత్ రావు గారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలతో పాటు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, తండ్రికి తగ్గ తనయుడుగా నిత్యం ప్రజలలో, యువకులలో మెలుగుతూ ఏ సమస్య అయినా పరిష్కారం కొరికి కృషి చేస్తూ ఎంతో ఓపికతో పార్టీ కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ దృష్టి పెట్టి ముందుకు వస్తున్న విజిత్ రావు గారికి ఆ భగవంతుడు ఎల్లవెల్ల అండదండలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఎల్లప్పుడూ 24 గంటలు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ముందంజ ఉండి ఎల్లవేళ కృషి చేస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తను ప్రజల యొక్క సమస్యల్ని తీర్చుకోవడానికి మనకు యువ నాయకుడు ముందుకు రావడం చాలా ఆనందదాయకం. వారికి నిండు నూరేళ్లు ఆయుష్నివ్వాలని, అలాగే మంచి రాజకీయ భవిష్యత్తు